తర్వాత రెండవదిగా భర్తని మోసం చేసిన స్త్రీ ఎవరో అని మనం చెప్పుకుందాము. చూడండి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో భర్తని మోసం చేసిన స్త్రీ ఉంటుంది. చూడండి అక్కడ 14వ అధ్యాయము 3వ వచనం. ఏలియనగా నీవు బాప్తిస్మిచ్చి యోహాను చెప్తా ఉన్నాడు అనమాట హేరోదుతో. ఏలియనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకునుట న్యాయం కాదని యోహాను చెప్పగా. ఏమండి ఏం జరిగింది ఇక్కడ? హేరోదు రాజు ఏం చేశాడు అక్కడ? తన సహోదరుని భార్యని దగ్గర పెట్టుకున్నాడు. ఏమకన్నా బుద్ధి ఉండాలా? భర్త పేరు ఫిలిప్పు. ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. భర్తకి ద్రోహం, భర్తకి అన్యాయం, ఇలా ఇలా చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి దగ్గర ఉంటూ మరొక వ్యక్తిని ఇదిగో ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది మంచిదా, ఇది చెడా, అసలు దేవుడు ఏం పెట్టాడని కూడా ఆలోచించరు కొంతమంది. చివరికి ఏం సాధించాలి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఒకవేళ వీళ్ళకి సంతానం పుడతారు, ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఇంటికి వచ్చేది ఎవరు, పోయేది ఎవరు, వాళ్ళకి మంచి బుద్ధులు వస్తాయి. మీ వరకు చూసుకుంటే సరిపోద్దా? సంతానం గురించి ఏమి ఆలోచించరు. ఫిలిప్పు భర్త ఉన్నాడు, భార్య ఏం చేస్తుంది? రాజుగారు అంటే అధికారానికి కొంతమంది తలొగ్గుతారు. ప్రమోషన్ ఇస్తానన్నా, డబ్బులు ఇస్తానన్నా, ఏదైనా లగ్జరీ ఇస్తానన్నా, వస్తువులు ఇస్తానన్నా అధికారానికి తలొగ్గుతారు కొంతమంది. ఏంటండి ఇది? చాలామంది ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. చాలామంది జీవితాల్లో ఇలా జరుగుతున్నాయి. భర్త నీకు గంజి నీళ్లు పెట్టినా, అతను ఉన్న స్తోమతలో నీకు పెట్టిన దానిలో నువ్వు ఉండాలి అంతే. అంతేగాని ఇట్లు కాదులే, అటు లగ్జరీ అవుతుంది అన్నప్పుడు, అలాంటప్పుడు అప్పుడే ఫస్టే చేసుకోవాలి. అలాంటి శరీరాన్ని ఒక వ్యక్తికి అర్పించినప్పుడు, శరీరం ఒక వ్యక్తికి సొంతం చేసినప్పుడు, ఇక మరలా ఆ వ్యక్తితో చనిపోయేంత వరకు కట్టుబడి ఉండవకుండా తర్వాత అధికారం కోసం, లగ్జరీ కోసం, డబ్బు కోసం కకృతి పడే బుద్ధులు గినక ఉన్నాయి అనుకో, సంతానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరే, తెలుసో తెలియక చేశారు అని అనుకుందాం. ఆడు చెప్తున్నాడు కదా భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నారు ఇది తప్పో అని. ఏమండి తప్పు అని చెప్పినప్పుడు ఏమేం చేయాలి? బుద్ధి తెచ్చుకుని భర్త కాడికి వెళ్ళాలి. అలా వెళ్ళట్లేదు, చెప్పిన వ్యక్తి మీద పగబట్టిందంటండి. పగబట్టింది. పాములు పగబడతాయి అంటే విన్నాను. అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ పగబడతాయని చెప్పారు. కానీ ఏమ మాత్రం మంచికి చెప్పినందుకు అతన్ని పగబట్టింది. ఎలాంటి పగ అనుకున్నామంటే, చంపేంత పగబట్టింది. అంటే కొంతమంది ఏదన్నా తప్పు ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ మంచి కోసం చెప్పినా చక్కదిద్దుకోరు. రెండవదిగా భర్తను మోసగించింది హేరోదియా. దేనికి ఆశపడి? అధికారం ఉందే. ఇప్పుడు ఇతని దగ్గర ఉంటే ఏముందంటే ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు, ఆ పచ్చని మెతుకులు లేకపోతే ఉండి లేక కొంతమంది మితిమీరిన ఆశలు, మితిమీరిన కోరికలు, మితిమీరిన లగ్జరీకి అలవాటు పడతారు, స్వేచ్ఛకి అలవాటు పడతారు. అప్పుడు అదేం చేసిద్దంటే అదుపు తప్పించుద్ది శరీరాన్ని. ఇక వాయి వరుసలో ఉండవు. సమాజం ఏమనుకుంటుందో వినరో, సమాజం గురించి ఆలోచించరు. ఇలాగనే కానీ బుద్ధి గడ్డి తినేది. లేఖనం ఏమంటా ఉన్నది అసలు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఏమంటా ఉన్నాడు? 3, 4, 5 అన్ని కల్పించాడు. అలాగనే వృద్ధ స్త్రీలు కుండికత్తులను మిగులు మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఎండవలె. నీవు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థత బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు. భర్తకి ఏం చేయాలంటే లోబడాలంట. భర్తకి లోబడాలి అంట. తమ భర్తలను, శిశువులను ప్రేమించాలి. స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థత బుద్ధి అంటే శరీర స్వస్థత కాదండి, అదొక్కటే కాదు. ఆలోచనలో భర్తకి తప్ప
ఇంకా మిగిలిన వ్యక్తి కూడా ఏ వ్యక్తి ఆ స్థానానికి రాకూడదు, ఆ స్థానంలో ఉండకూడదు, ఆ స్థానం భర్తీ చేయకూడదు, ఆ స్థానం నేను ఎవరికి ఇవ్వకూడదు అంటాం స్వస్థత బుద్ధి. అది అది సింపుల్గా ఆ స్థానానికి తీసుకుని వస్తారేంటి? ఆలోచించండి. ఎందుకండి ఇలా అయిపోతా ఉన్నది? చదువు ఒకటుంటే సరిపోద్దా? లేకపోతే ఆస్తులుంటే సరిపోతాయా? ఏం ఏం ఉపయోగం బుద్ధి సరిగ్గా లేనప్పుడు? శరీరం మీద ఎవరు అధికారం, ఎవరు అధికారి కాదు, ఎవరికి దాన్ని అర్పించాలి? అసలు శరీరం అంటే ఎంత విలువైనదో తెలుసుకోనప్పుడు ఈ సమాజంలో బ్రతికి నెక్స్ట్ తరానికి, కుటుంబానికి, పిల్లలకి ఏం మెసేజ్ ఇవ్వాలి? వీళ్ళ వల్ల మిగిలినోళ్ళు కూడా చెడిపోతున్నారండి. మిగిలినోళ్ళు చెడిపోతున్నారు. వాళ్ళు కూడా అలాగనే తయారైపోతా ఉన్నారు. ఏమండి? ఎంత ఘోరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. మా ఇష్టం మాదంటున్నారు కొంతమంది. మా ఇష్టం మాదంటున్నారు కొంతమంది. తప్పండి. నువ్వు ఎవరికి లోబడి ఉండాలి? నీ భర్తకు లోబడి ఉండాలి. మరి వివాహం చేసుకునేందుకు ఒకసారి ఆలోచించండి. లోబడి ఉండాలి కదా. మరి లోబడి ఉండాలనే దేవుడు ఆది కాండములో హవ్వను చేసిన తర్వాత ఏం చేశాడు? తర్వాత దేవుడైన ఆది కాండము 2వ అధ్యాయం 22. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. ఏమండి? స్త్రీ తయారైన తర్వాత, స్త్రీని దేవుడు చేసిన తర్వాత ఆదాముని హవ్వ దగ్గరికి తీసుకుని పోయాడా? హవ్వని ఆదాము దగ్గరికి తెచ్చాడా? లేఖనం ఏమంటుంది? హవ్వనే ఆదాము దగ్గరికి తెచ్చాడు. అంటే అర్థం ఏంటి? అతడు యజమానుడు, అతనిలో నుండి నువ్వు వచ్చావు, అతని కోసం నేను నిన్ను సృష్టించా, అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని, నువ్వు అతనికి లోబడి ఉండాలి, అతను నీకు యజమానుడు అని గౌరవించుట కొరకు చెప్పుటకు దేవుడు హవ్వనే అక్కడికి తీసుకుని వచ్చాడు. అతడు అధికారి కుటుంబానికి. మరి లోబడి ఉండాలి కదా. అసలు ఈ దీని గురించి ఏం తెలియదండి. ఈ వ్యవస్థ గురించి ఏం తెలియదు. ఇష్టమైతే ఉంటాం, కష్టమైతే పోతాం. ఏది నువ్వు నన్ను ఒక మాట అనేది ఏంది, నా మీద నీ పెత్తనం ఏంది? ఏమండి? భర్తకి ఏదైనా ఇష్టం లేనప్పుడు మానుకోవటం మంచిది. నా మీద నీ పెత్తనం ఏంది? నా మీద నీ ఇష్టం ఏంది? అసలు నా మీద నీవేంది? ఏమిటండి? ఎవరతను? భర్త. దేవుడు మొట్టమొదటిగా వివాహం చేసినప్పుడు చేసింది ఇట్లానే. అవనే తీసుకుపోయాడు అక్కడికి. అతడు నిన్ను ఏలాలి, నిన్ను ఏలుకోవాలి, అతని యజమానుడు, అతని భర్త, అతని అధికారి, అతనికి నువ్వు లోబడి ఉండాలి. సంఘం కూడా క్రీస్తుకు లోబడాలి. సంఘాన్ని దేవుడు స్త్రీతో ఎందుకు పోల్చాడు? సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీ కూడా ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. చాలా అర్థాలు ఉన్నాయి దీనిలో. కానీ మితిమీరిన ఈ కాలంలో ఏమండి, నీతి తక్కువైంది, వివాహ విలువలు తక్కువైపోయాయి. పోనీ వాళ్ళ పిల్లలకి ఏమైనా బోధిస్తారంటే వాళ్ళకి బోధించరు. ఇలాంటి వాళ్ళని సమాజంలో వదిలిపెడితే వాళ్ళు అయ్యే నేర్చుకుని మిగిలిన వాళ్ళని నాశనం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళని చెడగొడుతున్నారు. డబ్బు కోసం కల్చర్ ఏమైపోయిందో చూడండి. కొంతమంది అక్కర్ల కోసం, చాలా పొరపాటు ఇవన్నీ. అక్కర్ల కోసం కొంతమంది గడ్డి తింటూ ఉంటారు. ఏం తప్పు లేదు. ఏమండి? మన ఒక న్యూస్లో వచ్చింది. ఒక్కొక్కళ్ళకంట అక్కర్ల కోసం, డబ్బుల కోసం ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, వాళ్ళ దగ్గర కొంత డబ్బులు అక్కర్లు తీర్చుకోవటం, వీళ్ళ దగ్గర కొంత అక్కర్లు తీర్చుకోవటం. డబ్బులు ఏంటండి ఇవన్నీ? ఏమైపోతుంది? ఇలా చేసి శరీరం ఏమైనా మార్కెట్లో వస్తువండి 10 మంది పట్టుకొని టెస్ట్ చేయటానికి, చూడటానికి. ఆ మాత్రం తెలియదా? మృగాలన్నా నయం, పక్షులన్నా నయం. ఏమంటే నరుడు ఇలా అయిపోతూ ఉన్నాడు. హేరోదియా ఇది తప్పు అని ఖండించినందుకు పేకల దాకా పగమించుకొని బిడ్డకైనా, అమ్మ నేను చేసిన తప్పే, నువ్వు మాత్రం ఇలాంటివి చేయొద్దని చెప్పాల్సిన ఆమె, మనం బ్రతకాలి అంటే, సుఖంగా ఉండాలి అంటే ఇలాంటి మాటలు చెప్పే వ్యక్తి బ్రతకకూడదని నాట్యం చేసిన కుమార్తెకి యోహాను తల తీసుకుని రమ్మని చెప్పి పంపించింది. ఇలాంటివేనని చెప్పేది పిల్లలకి? ఏమండి ఇలాంటివి చెప్పేది? అంటే నాయకులు లేని జనులు చెడిపోతారు. ఖండించి బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు. భర్త లేకపోతే స్త్రీకి విలువ, గౌరవం ఏడుంటాయి చెప్పండి? ఇలాగనే తయారైంది. అన్యాయంగా అతని తల కొట్టించాలని చూసింది, కొట్టించింది. భర్తకు అన్యాయం చేసింది. అందుకే దేవుడు భర్తకి భార్య లోబడి ఉండాలి, లోబడాలి. ఇది ఎవరు పెట్టారు? ఇది ఎవరు పెట్టారు? మనుషులు కాదు, ఇదే దేవుడు పెట్టాడు. దేవుడి చట్టం, దేవుడి నియమం. కాదంటానికి ఎవరికి హక్కు ఉంది?
ఎవరు కాదంటారు ఇవన్నీ? ఇది తప్పు. రెండవదిగా భర్తను మోసం చేసిన స్త్రీ హేరోదియ. ఓకే.